నమో అగైన్ అంటే నరేంద్ర మోడీ గారు మళ్ళీ ముచ్చటగా మూడోసారి అని అంటున్నారు. అయితే నరేంద్ర మోడీ గారు ముచ్చటగా మూడోసారి ఎందుకు? పేదరికం నిర్మూలన జరిగిందా? యువతకి ఉద్యోగాలు వచ్చినాయా? తెలంగాణకి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వచ్చినాయా? లేకపోతే ఎలాంటి డెవలప్మెంట్ జరిగినాయి భారతదేశంలో అని అంటే వై నమో అగైన్ అంటే మురళీధర్ రావు గారు ఏం చెప్తారు? ఈ దేశంలో 1952 నుంచి ఎన్నికలు అనేది ప్రారంభమైన తర్వాత కాంగ్రెసు, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఇలా మనం చాలామంది ప్రధానమంత్రులను చూసాం. భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో అంటే ఇతర పార్టీలు ఏవి ఉన్నా వాటితో కనుక పోల్చుకుంటే భారతీయ జనతా పార్టీ రాజకీయంగా సిద్ధాంతపరంగా భిన్నమైనటువంటి పార్టీ అనేది అందరూ ఒప్పుకుంటారు. అయితే అటువంటి భిన్నమైనటువంటి పార్టీలా ప్రధానమంత్రి అయింది అటల్ బిహారీ వాజ్పేయి. ఆ తర్వాత స్థిరమైనటువంటి స్వతంత్రమైనటువంటి పార్టీకి మెజారిటీతోని సాధించి ప్రభుత్వాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెసేతర నిజమైన కాంగ్రెసేతర ప్రధానమంత్రి ఎవరైనా ఉంటే అది నరేంద్ర మోదీ గారు. స్వతంత్రమైన మెజారిటీతోని మొదటిసారి. కాబట్టి మీరు ఇవన్నీ కనుక గమనిస్తే గత 10 సంవత్సరాల్లో 2 సార్లు ఎన్నికైన తర్వాత గత 10 సంవత్సరాల్లో నరేంద్ర మోదీ గారు ఏ రకంగా చూసుకున్నా మీరు కులమానికలు ఏది పెట్టుకున్నా అది దేశ భద్రత విషయంలో కానీ అంతర్జాతీయ సంబంధాల విషయంలో కానీ భారతదేశంలో అత్యధికమైనగా ఉండేటువంటి బీద బడుగు వర్గాల యొక్క సంక్షేమం విషయంలో కానీ ప్రపంచంలో అత్యధికంగా మహిళా జనాభా ఉండేటువంటి భారతదేశంలో మహిళల విషయంలో ఉండేటువంటి సంక్షేమాల విషయంలో అభివృద్ధి విషయంలో కానీ భారతదేశాన్ని భవిష్యత్తులో ప్రపంచంలో ఒక అత్యధికమైనటువంటి శక్తిశాలి దేశంగా రూపొందించడం విషయంలో యువతకు ప్రేరణ ఇచ్చేటువంటి దిశలు కానీ ఏ కులమానం తీసుకున్నా భారతదేశంలో ఇంతవరకు ఇటువంటి ప్రధాని మనం ఎవరు కూడా చూడలేదు. ఇంతవరకు ఇంత తక్కువ సమయంలో ఇంత వేగంగా చివరికి 2014 నుంచి కనుక గమనిస్తే నార్మల్గా అత్యధికమైనటువంటి ప్రచారంతో ఆదరణతో ఎవరైనా ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ అయితే ఆ తర్వాత ఒక 5 సంవత్సరాలకు తగ్గుతారు, 10 సంవత్సరాలకు ఇంకా తగ్గుతారు. మనం తెలంగాణలో కూడా చూసినాం. పోల్చుకుంటే నరేంద్ర మోదీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రారంభమైన నుంచి ఇప్పటి వరకు 20 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ప్రపంచంలో ఇటువంటి ఆదరణ కలిగినటువంటి ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఇన్ని కోట్ల 95 కోట్ల ఓటర్లు ఉండేటువంటి దేశంలో ఇంత ప్రజాదరణను ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోయినటువంటి నాయకుడు ఈ దేశంలో కేవలం నరేంద్ర మోదీ గారు. ఎందుకంటారు మురళీధర్ రావు గారు? చూస్తే ఒక పక్క ప్రధాని గారి వయసు చూస్తే 60+70కి కావస్తా ఉంది. ఒక పక్క యువత వయసు చూసినట్లయితే 20 నుండి మనం స్టార్ట్ చేస్తాం, లేదంటే 18 నుంచి స్టార్ట్ చేస్తూ ఉంటాం. ఆయన వయసుతో పోల్చుకుంటే యువత అంతా కూడా 20-25 ఏజ్లో ఉన్న వాళ్ళంతా కూడా ఆయన అంతగా ఆదరించడానికి గల కారణం ఏంటంటే ప్రధానమైనటువంటి కారణం భగత్ సింగ్ గారిని మనందరం కూడా రూములలో ఫోటోలు పెట్టుకొని భగత్ సింగ్ గారి మీద మనకి ఎందుకు అంటే నేనున్నా లేకున్నా దేశం కోసం ఆలోచించేటువంటి వయస్సు ఏదైనా ఉంటే అది యువకుల వయస్సు. నాకు ఉన్నా లేకున్నా దేశంకు ఉండాలా, దేశం బాగుండాలా అని ఆదర్శంగా ఆలోచించేటువంటి ఒక వ్యక్తుల వయస్సు ఏదైనా ఉందంటే అది యువకులో ఉండేటువంటి వయస్సు. అందుకనే ఇప్పటికి కూడా భగత్ సింగ్ వాళ్ళు లేడు, కానీ భగత్ సింగ్ను మనందరం కూడా ఆదరిస్తాం, ప్రేమిస్తాం. స్వామి వివేకానందుడు వాళ్ళు లేరు, కానీ మనం ఆదరిస్తాం, ప్రేమిస్తాం యువకులు. అదేవిధంగా 73 సంవత్సరాలు దాటుతున్న ఈ దేశంలో యువతకు రాబోయే 25 సంవత్సరాల తర్వాత ఏముండాలా అని ఆలోచిస్తున్నటువంటి నాయకుని వాళ్ళు మొదటిసారి చూస్తున్నారు. ఇంతవరకు ఎప్పుడు కూడా నాయకుడు ప్రధానమంత్రి ఇంకొక 4 సంవత్సరాలు లేకపోతే వచ్చే ఎన్నిక నాకు ఓట్లు ఎలా కావాలా ఇది కాదు. 2047లో భారతదేశము ప్రపంచంలో శక్తిశాలి దేశంగా ఏ విధంగా ఉండాలా,
ఇది యువకుల ముందు ఎజెండా పెడుతున్నారు. ఇలా పెట్టేటువంటి నాయకుడు మొదటిసారి చూస్తున్నారు నరేంద్ర మోదీ గారు. మురళీధరరావు గారు ఒక పక్క చూసినట్లయితే అత్యధికంగా యంగ్స్టర్స్ని కలిగి ఉన్న దేశం భారతదేశం. నంబర్ 1 ర్యాంక్లో యంగ్స్టర్స్ని కలిగి ఉన్న దేశం ఏదైనా ఉంది అని అంటే అది భారతదేశం. ఇక్కడ యువకులకు ప్రధానమైన సమస్య ఏమైనా ఉంది అని అంటే అన్ఎంప్లాయ్మెంట్, ఉద్యోగాలు లేవు. ఆ విషయంలో నరేంద్ర మోడీ గారు ఫెయిల్ అయ్యారు అని అంటే మీరేం చెప్తారు? ఒకటి, సరి అయినటువంటి అవగాహన లేనటువంటి వాళ్ళే ఈ విషయం అనేటువంటి మాట్లాడతారు, లేదా రాజకీయ దుష్ప్రచారం చేసే వాళ్ళు మాట్లాడతారు. ఎప్పుడు కూడా ఉపాధి అంటే అర్థము మనం గమనించాలా. ఉపాధి అంటే ప్రభుత్వ ఉపాధి కాదు, కార్పొరేట్ రంగం ఉపాధి కాదు. అది కనుక లెక్క చూసుకుంటే ఇవ్వాలనే కాదు, 1947 నుంచి కూడా అంతే. మనం ఈ దేశంలో 7% ఏదైతే ఉంటుందో అది, లేకపోతే 3% మనకు ప్రభుత్వ ఉపాధి ప్రభుత్వం ద్వారా అన్నాడు, 7% కార్పొరేట్ ఉపాధి. ఈ రెండు కనుక తీసేస్తే మొత్తం కలిపితే 10%. మిగతా 90% వచ్చేది ఏదైతే ఉందో అసంఘటిత రంగం నుంచి వెళ్ళి వస్తారు. అది వ్యవసాయం కావచ్చు, అది లేకపోతే ఇతరత్ర సేవా రంగం కావచ్చు. కాబట్టి గత 10 సంవత్సరాలుగా దేశంలో స్వావలంబన విధంగా చిన్న పరిశ్రమలను, చిన్న పనులను, మహిళలకు సంబంధించినటువంటి పరిశ్రమలను రకరకాల పద్ధతుల ఒకసారి మీరు గమనించాల. నరేంద్ర మోదీ గారు వినూత్నమైనటువంటి 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్, 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అసలు చిదంబరం ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు భారతదేశమే గ్లోబలైజేషను, గ్లోబల్ మల్టీనేషనల్ కంపెనీస్ ఏవైతున్నాయో ప్రపంచంలో తయారు చేసేటి భారతదేశం మార్కెట్లు అమ్ముతారు. దానికి భిన్నంగా భారతదేశంలో ఉండేటువంటి వైవిధ్యాన్ని 700కు పైగా జిల్లాలు ఉంటే 700కు 1 డిస్ట్రిక్ట్ 1 యూనిక్ ప్రోడక్ట్, ఈ యొక్క ఆలోచనలు ముందట పెట్టి ఆత్మనిర్భరత, స్వావలంబన. మీరు చూడండి, వోకల్ ఫర్ లోకల్, దేశ ప్రధాని వోకల్ ఫర్ లోకల్. ఈ విధంగా ప్రజలను ప్రేరేపించడం, యువకులను ప్రేరేపించడం, ఇది ఎందుకు? మీరు చెప్పిందే నిజమైతే భారతదేశంలో ఉన్న యంగ్స్టర్స్ అందరికీ, యువతకి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో మీరు సపోర్ట్ చేయాలి. అది ముద్రా లోన్ కావచ్చు, ఇంకా ఇతరత ఎలాంటి పథకాలైనా. కేంద్రం ప్రవేశపెట్టే ఏ పథకం అయినా కన్ఫ్యూజన్తో కూడుకొనే ఉంటుంది తప్పితే కానీ క్లియర్గా యంగ్స్టర్స్కి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో లోన్స్ విషయంలో కానీ, లేదా వాళ్ళకి సంబంధించిన ఈ ప్రోడక్ట్, ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా అన్నారు మీరు, నిజంగానే యువత దాన్ని ఏ రకంగా వినియోగించుకుంటుంది? మీరు ఏ రకంగా సపోర్ట్ చేస్తున్నారు యువతకి? ఒకటి మీరు అర్థం చేసుకోవాలి. 2014లో మోదీ గారు మొదటిసారి ప్రధానిగా ఎన్నికైంది, యువకుల మద్దతుతో ఎన్నికైంది. 272 సీట్లు దేశంలో బీజేపీకి మెజారిటీ రాదు అన్నటువంటి సందర్భంలో 282 సీట్లు సాధించారు. ఈ దేశంలో 65% 35 సంవత్సరాల కన్నా తక్కువ ఉండేటువంటి వయసు ఉండేటువంటి దేశం. ఓటర్లలో అత్యధికమైన సంఖ్య యువకులు. అటువంటిది యువకుల మద్దతు కారణంగానే మోదీ గారు ప్రధానమంత్రి అయ్యారు. అయితే 30 సంవత్సరాల తర్వాత ఈ విధమైనటువంటి మెజారిటీ వచ్చినటువంటిది కనుక నిజమైతే మళ్ళా 2019కి వచ్చే వరకు కొత్త ఓటర్లు, యువకులు 2014 కన్నా ఎక్కువ శాతం ఓటేశారు. వాళ్లకు ముద్రా లోను, లేకపోతే మహిళల్లో జనధన్ అకౌంటు, లేకపోతే మీరు ఎప్పుడన్నా సర్వే చేశారా మురళి గారు? తెలంగాణలో ఏ యువకుడికైనా ముద్రా లోన్ ప్రాపర్గా వచ్చిందని ఏమైనా సర్వే చేశారా? ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు అంటే సూటిగా చెప్పగలరా? ఖచ్చితంగా మనకు ముద్రా లోన్ విషయంలో ఇంతకుముందు గ్యారంటీ లేకుండా ఈ వర్గాలకు, రకరకాల ఏదైతే వర్గాలు ఉన్నాయో ఈ వర్గాలకు ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున లోన్ అనేది జరగలేదు. దేశంలో సుమారుగా 20 లక్షల కోట్ల రూపాయలు ముద్రా లోన్ ద్వారా చిన్న, అంటే అదే ముద్రా లోన్లో లోపాలు ఏంటంటే సార్, ఇక్కడ యువత దగ్గర ఫస్ట్ అయితే మీరు సపోర్ట్ చేస్తుండో 10 lakhs, వాళ్ళ దగ్గర ఎలాంటి డాక్యుమెంటేషన్స్ ఉండవు, ప్రాపర్టీస్ కూడా ఏం పెట్టడానికి కూడా ఉండదు. మీరు పెట్టినటువంటి చెక్ లిస్ట్ ఎలా ఉంటుంది అని అంటే కనీసం భరోసా కల్పించాలి, 10 లక్షలు తీసుకున్న యువకుడు ఎలా తిరిగి పే చేయాలి అని. ఎలాంటి డాక్యుమెంట్స్ అడుగుతున్నారో కనీసం తెలుసా సార్ ముద్రా లోన్కి మీకు? ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బ్యాంకింగ్ లోన్లో మీరు ఇంతకుముందు బీజేపీకి సహకరిస్తే, బీజేపీ సభ్యుడైతే మేళాల మేము లోన్లు ఇస్తాం. ఇది కాంగ్రెస్ సంస్కృతి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు లోన్ మేళా పెట్టేది. లోన్ మేళాల కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇండస్ట్రియలిస్ట్కో లేకపోతే వాళ్ళకో ఇచ్చేది, లేదా మినిస్టర్ ఫోన్ చేసి ఇచ్చేది. ఇది లేకుండా, గ్యారంటీ లేకుండా, ఐడియా మీద, లేకపోతే మీకు ఉండేటువంటి ట్రాక్ రికార్డు మీద, మీరు ఉండేటువంటి ఉత్సాహం మీద
వాటిని పరిశీలించేటువంటిది ఈరోజు ముద్ర ఏదైతుందో ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి అన్ని లోన్లల్లో కూడా కొత్త రకమైనటువంటి ఆంట్రప్రినర్కు లేకపోతే కొలెటరల్ గ్యారంటీ ఇవ్వలేనటువంటి ఆంట్రప్రినర్కు సక్సెస్ఫుల్గా ఇస్తున్నటువంటి లోను ఇది కూడా 2-3 సంవత్సరాలు కాదు, గత 6 సంవత్సరాలు 7 సంవత్సరాలుగా ఇది నడుస్తున్నది. ఇది సక్సెస్ఫుల్గా నడుస్తున్నటువంటి ఇంకొక పథకం ప్రపంచంలో లేదు.